అంతే. గుంటూరు రాలేదంట ఆయన గెలిచిన తర్వాత. మొన్న ఆయన రాజీనామా చేయడానికి వచ్చినప్పుడు వచ్చారు, అది కూడా లోకేష్ ని పిలిచి ఆయన అదే సభ మీదకి వచ్చి రాజీనామా ప్రకటించారు. అది అంతే. వీళ్ళు ఏంటంటే అంటే కొంతమంది డబ్బుండి కూడా పాలిటిక్స్ చేస్తారు, అది ఆ బ్యాచ్ వేరు. ఇది ఏంటంటే వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ బ్యాచ్ వీళ్ళు. ఈ కార్పొరేట్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ చేయరు. ఇప్పుడు నారాయణ లాంటి వాడు రాజకీయం కూడా చేశాడు కదా. అయితే తను డబ్బులు వరకే పంచాడు కానీ మిగతా రాజకీయం చేయలేదు. చూడండి, నారాయణ తను డబ్బులు సంపాదించుకున్నా డబ్బులు పంచుతాడు పార్టీ. అంతకు మించి వాడిని ఆ ఎమ్మెల్యేని తొక్కేద్దాం, ఈ ఎమ్మెల్యేని లేపుదాం అనే రాజకీయం చేయడు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఆయనకి అగ్రతాంబాలం ఇచ్చింది. సిఆర్డీఏ చైర్మన్ లాంటి పదవి, అది కూడా బిజినెస్ అంటే మున్సిపల్ శాఖ మంత్రి పదవి. బిజినెస్ లో సంపాదించుకునే యాక్టివిటీనే చేస్తారు. అట్టండి వీళ్ళకి కూడా ఇస్తే చేస్తారు. అవును, అదే బేసిక్ గా ఈ ధనవంతులైన అంటే 100 కోట్లు కాదు, వీళ్ళు 1000 కోట్ల బ్యాచ్. ఈ 1000 కోట్ల బ్యాచ్ ప్రత్యర్థితో శత్రుత్వం పెట్టుకోవడానికి చూడరు. ఇప్పుడు వేమిరెడ్డిదైనా లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలైనా శ్రీనివాసరెడ్డి మాగుంటే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంపీలు కానీ ధనవంతులుగా ఉండటం వలన కావచ్చు, లేకపోతే మాస్ పాలిటిక్స్ అంటే ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, పెద్దరికంగా ఉంటారు అంతవరకే. అంటే ఒక ధనవంతుడైన ఎంపీని ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పెడితే వాళ్ళ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్థికంగా ఆయనే చూసుకుంటాడు రాజకీయాల్లో అంటారు కదా. ఇప్పుడు అటువంటి వాళ్ళని చేజార్చుకుంటే ఆ సెగ్మెంట్స్ పరిస్థితి ఏంటి? ఏముంది, అతను పెట్టుకుంటాడు. ఇప్పుడు ఒకటే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టుకోగలిగిన వాడిని అన్న తెచ్చుకోవాలి, లేదంటే జగన్ తెచ్చుకుంటాడు. జగన్ ఖర్చు పెడతాడేమో, ఎందుకంటే జగన్ ఆస్పెక్ట్ లో అంత ఆ శక్తి ఉన్న వాళ్ళు లేరు కదా, ఉండట్లేదు కదా. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి కూడా జగన్కి చంద్రబాబుకున్న తేడాదే. చంద్రబాబు నాయుడు ఖర్చులకి సంబంధించి మొత్తం ఎవరి దాళ్లే, ఆ డబ్బున్నోనే తీసుకొస్తున్నాడు. తన జేబులోంచి పెట్టేది ఎవరికి లేదు, పార్టీ నుంచి ఇచ్చేదేం లేదు. మేబీ ఇస్తే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇస్తారు, అది కూడా చేతికి వీరు. వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఏ నాయకుడికి అప్పచెప్పి మళ్ళీ ఓసీ నాయకుడికి అతను ఖర్చు పెడతానంటాడు, అంతవరకే ఉంటది. అంటే 100కి 2 రూపాయలు ఖర్చు పెడితే గ్రేట్. అక్కడ ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి 2014లోనే ఖర్చు పెట్టాడు, 2019లో అప్పుడు 5గురికో 10 మందికో ఖర్చు పెట్టినట్టున్నాడు. 19కి వచ్చేటప్పటికి దగ్గరగా 20-30 మందికి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దాదాపు 30-40 మందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ప్లేస్లో ఎవరు తిరుమల యాదవ్కి ఎవరికి వచ్చారు.